హాయ్ అండి. నేను ఈరోజు వచ్చేసి బ్రెడ్ బజ్జీ చేస్తున్నాను అనమాట. దానికోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చితో పాటు మనము సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ చేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత బౌల్ తీసుకుని దానిలో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి వేసుకోవాలండి. శనగపిండితో పాటు 1 స్పూన్ మైదా, 1 స్పూన్ బియ్యపిండి, ధనియాల పౌడరు, వాము, ఈటింగ్ సోడా కొంచెం వేసుకోవాలండి. వేసిన తర్వాత దానిలో వాటర్ పోసి మనం మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు పేస్ట్లా చేసుకోవాలి. సరిపడా వాటర్ చేసుకుని మిక్స్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలపాలండి. చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ తీసుకుని మనము 2 పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టుకుని దానిలో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని తీసుకుని మొత్తం స్ప్రెడ్ చేయాలండి. చేసిన తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టి మనము స్టవ్ వెలిగించి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత అది బ్రెడ్లా మనము బ్రెడ్ని అందులో ముంచి బ్రెడ్ బజ్జీ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత దోరగా వేగిన తర్వాత అవి తీసేసి మనము చిల్లీస్ తీసుకొని దాన్ని చీల్చి సన్నగా కొంచెం చీల్చి మనము ఫ్రై చేసుకోవాలండి. దాని మీద కొంచెం సాల్ట్ వేసుకొని ఈ బ్రెడ్ బజ్జీతో పాటు తింటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.